ఫస్ట్ వచ్చి హ్యాండ్ లెంత్ని కొలుచుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1 ఇంచు దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అంటే మొత్తం ఖర్చులతో కలిపి 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అలాగే లాస్ట్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలాగే ఈ పైన మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్‌లని కలుపుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్‌ని అయితే కొలుచుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచుల ఖర్చుల కోసము. నెక్స్ట్ వచ్చేసి పైన మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కిందికి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ కోసం. ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి 15 ఇంచులండి. 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ చేతి లూజ్‌ని ఆర్మ్ లూజ్‌ని కలుపుకొని ఇలా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ లోతుని అయితే తీసేయాలి. ఇక్కడ మనకి 4 ఇంచుల విడత వచ్చేసి ఎక్స్ట్రా పఫ్ కోసం అండి. ఇప్పుడు పఫ్ పైన లేవడానికి పైన 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇవతల కూడా 3 ఇంచుల మార్కింగ్ చేసి ఇక్కడ చిన్న ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇదైతే ఈ ఎక్స్ట్రా మొత్తం మనకి కుచ్చుల కోసం అన్నమాట. ఇక్కడ నుంచి లోతుని ఇలా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు దీంట్లో అయితే కలిపేయాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు బెలూన్ హ్యాండ్ అనేది నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని మనకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు కదా, అంటే 15 ఇంచులు. దాంట్లో సగం 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి 1.5 ఇంచు, ఇంచున్నర మైనస్ చేసి 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసుకుంటే బెలూన్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీకు బ్లౌజ్‌కి బెలూన్ హ్యాండ్ కావాలన్నా సరే ఈ మెజర్‌మెంట్‌తోని ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్‌కి ఒక నాచ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా, ఆర్మ్ లూజ్ దగ్గరికి 6 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ 6 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా, అక్కడ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి కుచ్చులు వస్తాయి ఈ గ్యాప్‌లా. అలాగే ఇక్కడ 4 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, 4 ఇంచుల విడ్త్‌తోని ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి. అంతే అండి, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది.